మేము ఒకటే ఎజెండా వాంట్ టు ప్రొడ్యూస్ ద ప్లేయర్స్. ఎందుకంటే ప్లేయర్ వల్ల మీకు స్పోర్ట్ డెవలప్ అవుతుంది. మేము లాస్ట్ ఇయర్ మలేషియా వెళ్ళాను సూపర్ 500 టోర్నమెంట్స్ చూడడానికి. వెళ్తే మన టోర్నమెంట్లో మలేషియన్ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ ఆడియన్స్తో సహా మొత్తం ఒక త్రీ ఈవెంట్స్లో మలేషియన్ ప్లేయర్స్ ఉన్నారు. 1 ఈవెంట్లో లేరు, మళ్ళీ మలేషియన్ ఈవెంట్ ఉంది. ఆ 1 ఈవెంట్ ఒక్కరు లేరు స్టేడియం మొత్తంలో. 20% నుంచి అందరు వెళ్ళిపోయారు. అంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే స్పోర్ట్ డెవలప్ అవ్వాలంటే మ్యాచ్ చూడడానికి, క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఎవరు రారండి. ఎందుకంటే ఒక రంజీ ట్రోఫీ అయితే ఎవరు వెళ్ళట్లేదు. అదే రంజీ ట్రోఫీలో ఒక విరాట్ కోహ్లీ ఉంటే ఒక 7 కిలోమీటర్స్ జామ్ అయిపోయింది ట్రాఫిక్. నేను అదే రియలైజ్ అయ్యాను. రంజీ ట్రోఫీ కోసం చూడడానికి రాలేదు ఆ 7 కిలోమీటర్స్ జనాభా, విరాట్ కోహ్లీని చూడడానికి వచ్చారు. సో ఒక ప్లేయర్ని డెవలప్ చేస్తే స్పోర్ట్ డెవలప్ అయింది. సో అందుకోసం అని చెప్పి మేము ఒక ప్లేయర్ని ప్రొడ్యూస్ చేయాలి. ఆ స్పోర్ట్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. ఈవెన్ పేరెంట్స్ కానీ, వాళ్ళతో వచ్చి అకంపెనీ అయిన ఎవరైనా సరే, కోచెస్ కానీ, గార్డియన్ కానీ, వాళ్ళు వచ్చినందుకు మాకేంటంటే మెయిన్ ఎజెండా మాకు ఒక మ్యారేజ్ అండి. ఒక మ్యారేజ్కి మనం వెళ్తే ఎలా హ్యాపీగా ఆ టైంకి అలా అయిపోతే 10 మంది కలిసి ఎలా వచ్చేస్తామో, మేము అదే ఫార్ములా స్పోర్ట్లో వాడుతున్నాం. మేము దీన్ని టోర్నమెంట్ లాగా బర్డెన్ లాగా తీసుకోవట్లేదు. ఒక గ్యాదరింగ్, ఒక మంచి 10 మంది వస్తున్నారు, వాళ్ళని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాలంటే మాకు ప్రాపర్ ఆర్గనైజేషన్ కావాలి. ఇప్పుడు ఈ టీం ఉంది, వీళ్ళు టోర్నమెంట్ వీళ్ళు చేసుకుంటారు, మాకు అంతా డిఫరెంట్ టీమ్స్ వర్క్ చేస్తాయి. ఒకరి అన్ని పనులు మేము చేసుకోము.